అంతా అయిపోయింది. కొన్ని క్షణాల్లో నా జీవితం నాశనం కాబోతోంది. నేనేం పాపం చేశాను? ఎందుకు కార్తీక్ నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నా పేరు కీర్తన. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను చాలా సింపుల్ గర్ల్. అందరితోనూ బాగుంటాను. నాకు రూట్ గా బిహేవ్ చేసే వాళ్ళన్నా, స్టడీస్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసే వాళ్ళన్నా, ముఖ్యంగా నాకు అమ్మాయిల్ని ప్రేమిస్తున్నామని వెంటపడే వాళ్ళన్నా నచ్చరు. ఎందుకంటే నాకు ప్రేమ అంటే అస్సలు నచ్చదు. నా దృష్టిలో ప్రేమ అనేది ఏ పని లేని వాళ్ళు చేసే ఓ టైం వేస్ట్ థింగ్. ఇంకా చెప్పాలంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళే ప్రేమ అంటూ టైం వేస్ట్ చేస్తారు. నాకు బాగా చదివి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఆశ. అలాంటి నన్ను ఓ అబ్బాయి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అతనే కార్తిక్. అతను అందరితో గొడవ పడతాడు, అమ్మాయిల్ని ఏడిపిస్తాడు, క్లాసెస్ కి బంక్ కొట్టి ఎంజాయ్ చేస్తాడు. నాకేవైతే నచ్చవో అవే చేస్తాడు. ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్న కార్తిక్ ని నేనే కాదు ఏ అమ్మాయి ఇష్టపడదు. అతనికి చాలాసార్లు చెప్పా, నువ్వంటే ఇష్టం లేదు, నా వెంట పడి టైం వేస్ట్ చేసుకోకు అని. అయినా నాకు ప్రేమ అంటేనే నచ్చదు. అలాంటిది కార్తిక్ ఎలా నచ్చుతాడు? ఒకరోజు కార్తిక్ I love you. I hate you. నాకు ఇలాంటివి నచ్చవు. నువ్వు ఒప్పుకోకపోతే అక్కడి నుండి దూకి చచ్చిపోతా. దూకే. అది సరిపోకపోతే ఇంకా హైట్ నుంచి దూకు. ఐ డోంట్ కేర్. గో టు హెల్. నన్ను ఎంతలా అసహ్యించుకున్నా నిన్ను ప్రేమించాను. అయినా నన్ను చచ్చిపో అంటావా? అనుభవించు. నా పేరు కార్తీక్. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఇదే నేను చదివే కాలేజ్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు అమ్మాయిని నేర్పించడం, వాళ్ళ వెంట పట్టడం నాకు నచ్చదు. ఇవన్నీ ఒక అమ్మాయిని చూడకముందు. తనే కీర్తన. ఎందుకు నచ్చిందో తెలీదు. ఎంతలా నచ్చిందంటే తన కోసం ఏదైనా చేసేంతలా నచ్చింది. కానీ తనకు మాత్రం ప్రపంచంలో ఏదైనా నచ్చని ఉందంటే అది నేనే. తన దృష్టిలో అమ్మాయిల్ని ఏడిపించేవాడిని, అందరితో రూడ్ గా బిహేవ్ చేసేవాడిని, ఇంకా చెప్పాలంటే ఒక ఇడియట్ ని, స్టూపిడ్ ని. నా ఫ్రెండ్స్ చేసే పనులన్నీ నేను చేస్తున్నాను అనుకుని అపార్థం చేసుకుంది. కానీ తను నా దృష్టిలో ఏంజెల్, ఒక దేవత. తను నన్ను ఎలా చూసినా అవేం పట్టించుకోకుండా ఓ రోజు ప్రపోజ్ చేశాను. కీర్తన, నీతో ఒకసారి మాట్లాడాలి. ఒక అబ్బాయి అమ్మాయికి భయపడేది ఎక్కడో తెలుసా? అతను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేసేప్పుడు. మనం బయట ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అయినా అమ్మాయి ముందు సైలెంట్ గా ఉండాల్సిందే. కరెక్ట్ గా చెప్పాలంటే భయం. ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనే టెన్షన్. అప్పుడు ఎలా అయిపోతామంటే అప్పుడే మాటలు నేర్చుకుంటున్న చిన్న పిల్లల్లా అయిపోతాం. ఏమైంది కార్తీక్? ఏదో చెప్తా అన్నావు, అసలు మాట్లాడవేంటి? మనం అలా ప్రపోజ్ చేయాలి, ఇలా ప్రపోజ్ చేయాలి అని చాలా ప్రిపేర్ అవుతాం. కానీ ఎంత దారుణంగా ప్రపోజ్ చేస్తామంటే చూడండి. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. నాకు ఇలాంటివి నచ్చవు. అసలు నేను చెప్పడం పూర్తి కాకుండానే వెళ్ళిపోయింది. నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు.
అప్పుడే అర్థమైపోయింది తన దగ్గర నా రేంజ్ ఏంటో. అయినా అదేం పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నా తను రిజెక్ట్ చేస్తూనే ఉంది. అలా 2 years అయింది. సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు నీ వెనక 2 years నుంచి తిరుగుతున్నాను. చిన్న ఫీల్ కూడా రాలేదా నా మీద? 2 years కాదు కదా, 20 years తిరిగినా నీ మీద నాకు ఏ ఫీలింగ్ రాదు. ఎందుకంటే నాకు ప్రేమ అంటే నచ్చదు, నువ్వంటే అస్సలు నచ్చదు. ప్లీజ్ కీర్తన, నా ప్రేమను యాక్సెప్ట్ చేయి. ఐ బిగ్ యూ. అయ్యో కార్తిక్, నీ టైం వేస్ట్ చేసుకోకు. అసలే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. అనవసరంగా నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. నాకు ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు నీ ప్రేమ. ఐ లవ్ యూ. కానీ నాకు చదువే ఇంపార్టెంట్ అండ్ ఐ హేట్ యూ. నువ్వు ఒప్పుకోకపోతే అక్కడి నుండి దూకి చచ్చిపోతా. దూకే, అది సరిపోకపోతే ఇంకా హైట్ నుంచి దూకు. ఐ డోంట్ కేర్, గో టు హెల్. ఏంట్రా ఇది? నువ్వు పోసింది యాసిడ్ కాదా? వాటర్ పోయడానికి ఇదంతా చేసావా? ఏంటన్నయ్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాణ్ణి కాదు, నన్ను అడుగు, నేను చెప్తా. నా పేరు అక్షర. నేను మీ అన్నయ్య ఒకే కాలేజీలో చదివేవాళ్ళం. నేను డాక్టర్ అయి పేదవాళ్లకి ఫ్రీగా వైద్యం చేయాలనేదే నా ఆశయం. మీ అన్నయ్యలో నీకు తెలియని ఇంకో క్యారెక్టర్ ఉంది. అదేంటంటే అతను ఇష్టపడింది అతనికి దక్కకపోతే అది నాశనం అయిపోవాలనుకునే మెంటాలిటీ మీ అన్నయ్యది. అలాంటి మెంటాలిటీ వల్లనే నా జీవితం నాశనం అయింది. అక్షర 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 బాపు బొమ్మల ఎల్లోరా శిల్పంలా ఇంత అందంగా ఎలా పుట్టావే? ఒక్కొక్క పార్ట్ వండర్లా ఉందే.
నిన్ను చూశాక ఏ అమ్మాయి నచ్చట్లేదు, ఒక్క నువ్వు తప్ప. నీ అందం చూస్తుంటే నా మతి పోతోందే. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తే లవ్ చేయాలనిపిస్తుంది. ఐ లవ్ యూ అక్షర. నా ఫ్రెండ్స్ ఉన్నారని సిగ్గుపడుతున్నావా? రేయ్, ఏంటే అలా సైలెంట్ గా చూస్తున్నావు? చెప్పు. ఇప్పటి వరకు ఏ అమ్మాయినైనా వస్తావా అని అడిగానే తప్ప ప్రేమిస్తావా అని అడగలే. ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నా, అర్థం చేసుకో. చూడు, నీకు 3 days టైం ఇస్తున్నా. బాగా ఆలోచించుకుని ఎస్ చెప్పు. ఎస్ చెప్తే నీ లైఫ్లో నీకు అన్నీ ఉంటాయి. లేదనుకో, నీకంటూ లైఫే ఉండదు, నువ్వు ఉండవు. అమ్మాయిలకి డీసెంట్గా ఉంటే నచ్చుతారంట. నీ దగ్గర డీసెంట్గా ఉంటున్నా, అలాగే ఉండని. లేదనుకో, ఇండీసెంట్గా మారాల్సి వస్తుంది. అనవసరంగా నాలో ఉన్న రాక్షసుని బయటకు రానివ్వకు. చూడు, నాకు నచ్చింది నాతో ఉండాలి, లేదా నాశనం అవ్వాలి. అంతేకాని నా కళ్ళెదురుగా ఉంటే తట్టుకోలేను. బాగా ఆలోచించుకో. హలో, నీకిచ్చిన 3 days అయిపోయింది. ఏం డిసైడ్ చేసుకున్నావు? నువ్వంటే ఇష్టం లేదు, ప్రేమంటే అసలుకే ఇంట్రెస్ట్ లేదు. ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అనగానే వదిలేసి వెళ్ళిపోయే టైప్ కాదు నేను. నాకు నువ్వు కావాలి, అంతే. ప్రేమ పేరుతో నా లైఫ్ ని కెరీర్ ని స్పాయిల్ చేసుకోలేను. నన్ను కాదన్నా నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఆలోచించుకో. ఏంటి బెదిరిస్తున్నావా? అలాగే అనుకో. నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నా కదా, ప్లీజ్ నన్ను వదిలే. నాకు నీ ఇష్టంతో సంబంధం లేదు, నాకు నచ్చితే చాలు. ఇంకోసారి ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తే పోలీస్కి కంప్లైంట్ చేస్తా. ఏంటి, పోలీస్కి కంప్లైంట్ చేస్తావా? ఇది పోసాక హోల్సేల్గా కంప్లైంట్ చేయి.
ఛీ, నీలాంటి వాణ్ణి నా అన్నయ్య అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఇలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. మీరు వీణ్ణి ఏం చేసినా నేను మీకు సపోర్ట్గా ఉంటాను. థు. విన్నావా మీ చెల్లెలేం చెప్పిందో? నిన్నేం చేసినా తప్పలేదంట. సో నిన్నేం చేయాలి? ఇతను నీ చెల్లెల మీద యాసిడ్ పోసాడని చంపడానికి ట్రై చేశావు. మరి నన్ను ప్రేమించు ప్రేమించు అని నరకం చూపించావు. ప్రేమించలేదని నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నీ మీద యాసిడ్ పోస్తా. కార్తీక్, ప్లీజ్ నన్నేం చేయకండి. మీరేం చెప్తా చేస్తాను. కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటాను. ప్లీజ్ నన్నేం చేయకండి. ప్లీజ్ 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 కావాలంటే నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నీకు కావాలంటే నేను లైఫ్ ఇస్తాను. ప్లీజ్ కావాలంటే నన్ను కొట్టండి, అంతేగాని హసిన్ మాత్రం పోయకండి. ఛే, నేను ఇదంతా చేసింది రివెంజ్ కోసం కాదు, కేవలం బుద్ధి చెప్పడానికి. కీర్తన ద్వారా నేను పడ్డ బాధ ఏంటో వీడికి తెలియచేయాలనుకున్నాను. వాడి వరకు వస్తే కానీ అర్థం కాలేదు. ఎక్కడ యాసిడ్ పోస్తానో అని విలవిల్లాడిపోయాడు. కానీ ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ప్రేమ ప్రేమ అంటూ వెంటపడి ప్రేమించలేదని అమ్మాయిల మీద యాసిడ్ పోస్తూ జీవితాలు నాశనం చేసే విజయ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సొసైటీలో. వీళ్ళు మారాలి.